వందే భారత్లో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ రైల్లో పైకప్పు నుంచి నీరు కారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన కారణంగా సీట్లు తడిసిపోవడం కాకుండా ప్రయాణికుల సామాన్లు కూడా నీటితో తడిసిపోయాయి. ఈ పరిస్థితిని ఒక ప్రయాణికుడు తన కెమెరాలో బంధించగా ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జూన్ 23న వారణాసి నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైల్ C7 కోచ్లోని 76వ నెంబర్ సీటు వద్ద ఈ సమస్య తలెత్తింది. రైలు ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా పైకప్పు నుంచి నీరు కారడం మొదలైంది. దీనితో పాటు ఏసీ కూడా సరిగా పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు అధికమయ్యాయి. ఈ ఘటనపై ప్రయాణికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ స్పందించింది. తమ అధికారిక ఎక్స్ ఖాతా రైల్వే సేవ ద్వారా దీనిపై వివరణ ఇచ్చింది. ఫిర్యాదు తమకు అందినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైలు బ్రేక్ వేసినప్పుడు పేరుకుపోయిన ఆ నీరు రిటర్న్ ఎయిర్ డక్టులోకి ప్రవేశించి ప్రయాణికుల ప్రాంతాల్లోకి లీక్ అయిందని, ఈ సమస్యను గుర్తించి తగిన చర్యలు తీసుకున్నామని రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొంది.